హాయ్ అండి. ఈరోజు వీడియో తోటకూర పచ్చడి తయారు చేసే విధానం. 2 తోటకూర కట్టలు లేతవి నీట్గా కట్ చేసుకుని కడుక్కుని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక పుదీనా కట్ట కూడా ఆకులు తుంచుకుని కడుక్కుని పక్కన పెట్టుకోవాలి. అలాగే కడాయి పెట్టి స్టవ్ మీద వీటైన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఇలాగా ఈ విధంగా చూపించే విధంగా కొంచెం చింతపండు వేడి నీటిలో నానబెట్టుకోవాలి. ఒక 15 ఎండుమిరపకాయలు కట్ చేసుకుని ఉంచుకోవాలి. మీ కారానికి తగ్గట్టు మీరు వేసుకోండి ఎండుమిరపకాయలు. ఇలా చింతపండు కడుక్కుని వేడి నీటిలో నానబెట్టుకోవాలి. వేడి నీళ్ళు మాత్రమే వేయాలి. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టి వీటైన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు పోపు దినుసులు వేసుకోవాలి. పచ్చెనపప్పు, ధనియాలు, జీలకర్ర వేసుకుని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఎండుమిరపకాయలు వేసుకోవాలి. కరివేపాకు కూడా వేసి కలపాలి. మాడిపోకుండా ఇలా వేపుకుని పక్కకు తీసుకున్న తర్వాత తోటకూర వేసుకోవాలి. అదే కడాయిలో తోటకూర పుదీనా కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వాటర్ అంతా డ్రై అయ్యే వరకు కలపాలి. తోటకూరలో వాటర్ ఉంటుంది, అదంతా డ్రై అయ్యే వరకు ఈ ఆకుని వేపుకోవాలి. తోటకూర ఇష్టం లేని వాళ్ళు ఇలాగా తోటకూర పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా చేసుకోండి. తోటకూర ఆరోగ్యం చాలా మంచిది. ఇప్పుడు మిక్సీ జార్లో చల్లారిన తర్వాత ఎండుమిరపకాయలు, కొంచెం సాల్టు, 5-6 వెల్లుల్లిపాయలు వేసుకుని మిక్సీ పట్టుకుని పొడి చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత ఈ తోటకూర కూడా చల్లారిన తర్వాత వేసుకుని చింతపండు వాటర్తో పాటు వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేసుకోవాలి. పోపు దినుసులు వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, పచ్చెనపప్పు, కొంచెం ఇంగువ వేసుకొని కలపాలి. వెల్లుల్లిపాయలు చెదగొట్టు వేసుకోవాలి. కరివేపాకు కూడా వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు కచ్చాపచ్చా దంచి వేసుకోవాలి. మంచి వాసన వస్తుంది వెల్లుల్లిపాయలు వేసుకోవడం వల్ల. ఇప్పుడు ఈ పచ్చడి కూడా నూనెలో వేసుకుని బాగా కలపాలి. ఇంకా ఇష్టం లేకపోతే పారేసుకోవచ్చు మీరు. ఇలాగ 5 నిమిషాలు ఉడకనివ్వాలి. బాగా నూనెలో వేగితే తొందరగా పాడవకుండా ఉంటుంది పచ్చడి. అలా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు కలుపుకోవాలి. ఎంతో టేస్టీ తోటకూర పచ్చడి రెడీ.